వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి ఒక్కడు పెద్ద వెధవలేనండి. ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ అధ్యక్షుడి నుంచి జగన్మోహన్ రెడ్డి దోచుకు తినటంలో పెద్ద దరిద్రుడు. అతనితో పాటుగా అతని పార్టీలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అనుచరులు. ఇప్పుడు రీసెంట్గా ముద్రగడ పద్మనాభం ఎవడైతే ఒక వెధవ ఉన్నాడో పనికిమాలినవాడు, వాడు కూడా వేస్ట్ గాడు అన్నట్లుగా వాళ్ళ కూతురు ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేసింది. అదే క్రమంలో మరొక వెధవ గురించి ఈరోజు సొంత అల్లుడు డాక్టర్ అయినటువంటి డాక్టర్ గౌతమ్, అదేనండి మన డ్యాన్సుల రాంబాబు, సంబరాల రాంబాబు, వీడు డ్యాన్సులు వేసుకోవడానికి మైకులు పోయి తీసుకొని పెద్ద పెద్దగా అరవడానికి తప్ప ఇలాంటి నీచుడు, నికృష్టుడు, లోఫరు, దుర్మార్గుడు, వెధవ, చండాలుడు ఇలాంటివన్నీ కూడా ఇంతకు మించి ఎవడు ఉండడు. అలాంటి వెధవల్ని సపోర్ట్ చేయవద్దు అని సొంత అల్లుడే ప్రతిరోజు దేవుణ్ణి నేను మొక్కుకుంటున్నాడు, ఇలాంటి నీచుడు నా లైఫ్లో ఉండకూడదని ప్రతిరోజు నేను మొక్కుకుంటున్నాను అనే స్టేట్మెంట్ పబ్లిక్గా ఇచ్చాడు. అంటే అంబటి రాంబాబు ఎంత పెద్ద వెధవ అని మనం అనక్కర్లేదు, సాక్షాత్తు ఆయన అల్లుడే చెప్పాడు. ఒకసారి నేను ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను, ఆ వీడియో చూడండి. ఇక్కడ నమస్తే అండి, నా పేరు డాక్టర్ గౌతమ్. నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు అల్లుండి. అది నా దురదృష్టం, ఎవరు ఏం చేయలేరు. బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఎంత లేకి పని అయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో, సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ చూశారు కదా ఎంత వెధవ, సాక్షాత్తుగా అల్లుడే ఏ రకంగా మాట్లాడాడో. కాబట్టి అలాంటి వెధవల్ని మనం సపోర్ట్ చేయాలా, అలాంటి వెధవలు ఉన్నటువంటి పార్టీని మనం సపోర్ట్ చేయాలా. రాష్ట్ర భవిష్యత్తుని మనం కాపాడుకోవాలంటే ఇలాంటి వెధవలకి ఆయన అల్లుడు స్వయంగా చెప్పినట్లుగా ఆయనకి నిజంగా చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి. ముద్రగడ పద్మనాభం కూతురు మొన్న నిజాలు బయటపెట్టింది. జగన్మోహన్ రెడ్డి అంత దుర్మార్గుడో, ఆయన్ని వాడుకొని ముద్రగడ పద్మనాభాన్ని వాడుకొని ఏ విధంగా వదిలేయబోతున్నాడు. ఇలాంటి నీచుడు రెడ్డి అని పేరు పెట్టుకుంటాడు అన్నట్లుగా కూతురే అసహ్యించుకుంది ముద్రగడ పద్మనాభాన్ని. ఈరోజు అంబటి రాంబాబు అల్లుడు డాక్టర్ అయినటువంటి మేధావి డాక్టర్, అంటే అతను నిజంగా చదువుకొని సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి వాళ్ళ మామ నిజస్వరూపాన్ని ఏ విధంగా బయటపెట్టాడు చూడండి. ఎప్పటికైనా కళ్ళు తెరిచి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వెధవల్ని మనం గెలిపించుకోవడం కన్నా మన రాష్ట్ర భవిష్యత్తు ఎవరి ద్వారా, ఎవరి వల్ల అయితే బాగుపడుతుందో వాళ్ళని మనం ఎన్నుకోవాలి. మనకి చంద్రబాబు నాయుడు గారు లాంటి నేత మన రాష్ట్రానికి ఇప్పుడు ఎంతో అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి చంద్రబాబు నాయుడు కూటమి ఏదైతే ఉందో వాళ్ళందరినీ గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.